హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గార్డెన్లో ఒక లిక్విడ్ ఇద్దామని నేనైతే వచ్చేసాను. ఆ లిక్విడ్ ఇచ్చే ముందు మీకు లాస్ట్ టైం లిల్లీ ఫ్లవర్స్ చూపించాను కదా, చిన్న చిన్న మొగ్గలే ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లవర్స్ వచ్చినాయి. ఆ ఫ్లవర్స్ ఏంటో చూపిస్తాను నేను మీకు. రండి, దిగండి ఫ్రెండ్స్. లిల్లీ ఫ్లవర్స్ బాగున్నాయి కదా. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి. ఎంత మంచి ఫ్లవర్స్, నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. 1.5 ఇయర్ అయితే 1.5 ఇయర్ అయితే వెయిట్ చేశాను నేను దీనికోసం. చాలా మొక్కలు దీంతోపాటు ఇంకా ఇక్కడ కూడా వేశాను. చూడండి, మిల్లీ బగ్స్ అయితే పట్టేసినాయి. వీటి కోసమని నేనైతే లిక్విడ్ ఒకటి తయారు చేశాను, మీకు ఇస్తాను, చూపిస్తాను. ఇక్కడైతే ఇంకో మొక్క చనిపోయింది. ఇది కూడా అంతంత మాత్రంగా ఉంది. నాకు తెలిసి వీటిని లాగేయాలనుకుంటా. వీటిని లాగేస్తే ఇలాగా వీటిని అయితే ఇలా తీసేద్దాము ఇప్పుడు. నాకైతే ఇటుపక్కదైతే వేరు తెగులు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అయితే పాడైపోతున్నాయి కదా. వేరు తెగులు వచ్చేసి చాలా ఇదిగా అయిపోయింది. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఇందులో మొక్క అయితే మొత్తానికి చనిపోయింది. ఇందులో అయితే వేరే ఏదైనా వేసుకోవడానికి ఉంటుంది. ఇలాగే దీంట్లో కూడా తీసేద్దాము. అసలు పోస్తుందా పుయ్యదా మొత్తానికి తీసి పడేద్దాం అనుకున్నాను. అన్నప్పటికీ ఒకటైతే బతికింది ఫ్రెండ్స్. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. నాకు తెలిసి ఇది కూడా త్వరలోనే ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా. చూడండి, మంచి స్ట్రాంగ్గా ఉంది కింద కదా. ఓకే, దీనికైతే లిక్విడ్ ఒకటి తయారు చేశాను ఫ్రెండ్స్. ఆ లిక్విడ్ ఏంటో మీకు చేతి చూపిస్తాను. చూడండి, వేరు తెగులది రాకుండా లిక్విడ్ ఏంటో చూసేద్దాం రండి. ఇదేనండి నేను తయారు చేసుకున్న లిక్విడ్. చూడండి, మీకు ఇందులో కనిపిస్తున్నాయా? అల్లం అండి. మీకు అర్థమైందా? మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా ఇంట్లో. అల్లం నానబెట్టి దాన్ని పైన పీల్ తీసేసాను. ఆ పీల్ని అయితే దీంట్లో వేసాను అనమాట. ఇంకా పవర్ ఉంటుంది కదా అని చెప్పేసి. తొక్కల్లో చాలా ఈ వాసన అయితే 2 days అయితే నానబెట్టానండి. ఇంక ఈ వాసన ఎంత ఘాటుగా వస్తుందంటే పడేసే బదులు ఈ తొక్కల్లో చాలా పవర్ ఉంది కదా అని చెప్పి నేనైతే నానబెట్టాను ఫ్రెండ్స్. అదైనా వట్టి నీళ్ళలో కాదు, బియ్యం కడిగిన నీళ్ళు. మనం డైలీ వంట చేసుకుంటాం కదా, బియ్యం కడిగిన నీళ్ళలో అయితే నానబెట్ట ఉంచాను నేను వీటిని అయితే ఇప్పుడు మిల్లీ బగ్స్కి కూడా బాగా పనికొస్తుంది. వీటిని మొక్కలకి ఇవ్వడమే కాదు, మొక్కలకి కూడా కాకుండా ఇలాగా మనం స్ప్రే బాటిల్లో కూడా వేసుకుని ఇలా బాటిల్లో వేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. నేను స్ప్రే చేస్తే అల్లం పీల్స్ అడ్డొస్తాయి కదా, పీల్స్ అయితే తీసేసి వాటర్ అయితే ఇందులోకి వడపోసుకుని వేసుకున్నాను. చాలా నీట్గా ఉంది ఇందులో. ఇదైతే పైన మొక్కలకి స్ప్రే కొట్టుకోవడానికి ఉంటుంది కదా, పైన అయితే మొక్కలకి స్ప్రే కొట్టచ్చు. అలాగే ఈ నీళ్ళని కింద వేరు తెగులది రాకుండా పవర్ బాగా పనిచేస్తుంది కదా. చాలామంది అల్లం పచ్చిమిర్చి మిక్సీ చేసి వాటిని కూడా వేస్తూ ఉంటారు వేరు తెగులు రాకుండా. అలాగే వేప నీమ్ ఆయిల్ ఇలా. నేనైతే దీన్ని చేశాను. ఇక్కడ చూడండి, ఇది 5 లీటర్స్ 5 లీటర్ల వాటర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే దీంట్లోకి 5 లీటర్లు తీసుకున్నాను. ఎంత ఘాటుగా వస్తుందంటే
చాలా ఘాటుగా వస్తుంది. మన గార్డెన్లో మొక్కలన్నిటికీ సరిపోతుంది. ఈ నీరుని ఇలాగా మొక్కలకి ఇవ్వడం వలన వేరు తీగలు రాకుండా ఉంటుందండి. అలానే కాయలు బాగా కాస్తాయి, అలాగే పువ్వులు కూడా బాగా పూస్తాయి. మనకి ఏదైనా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ పూతలు అవి రాలిపోకుండా ఉండకుండా అవి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిగా ఎక్కువ ఇచ్చామంటే మళ్ళీ కింద నుంచి వచ్చేస్తాయి కదా, అలాగా ఇచ్చామన్న పేరుకి కొంచెంగా ఇస్తే సరిపోతుంది. మనం మిల్లీ బగ్స్ గురించి కదా, ఈ చెట్టుకి ఇలాగా ఈ పైన తగిలేలాగా చీమలున్నా వేరు తెగులున్నా వెళ్ళిపోతుంది. చూడండి, మిల్లీ బగ్స్ అయితే ఎంత దారుణంగా వచ్చేసినాయో. దీనికి కూడా ఇచ్చుకుందాం మనం, కొంచెం ఎక్కువ ఇవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఈ విధంగా కొంచెంగా ఇచ్చామంటే పూత చాలా బాగా పూస్తుంది. అలానే కాయలు కూడా బాగా నిలబడతాయి అన్నమాట. ఫ్లవర్స్ కూడా బాగా పూస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.